పనులు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయా? ఇంటి నిర్మాణ పనులు గతంలో బాగా దొరికినాయా? ఇప్పుడే జరుగుతున్నాయి. ఇప్పుడే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి? అప్పుడు ఎందుకు దొరకలా? అప్పుడు ఇసుక ప్రాబ్లం, ఇప్పుడు ఫ్రీ. ఫ్రీ. అందువల్ల ఆ. అది. అందుకని బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుందంటారు. ఆ, సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుందండి? బాగానే ఉంది. అంటే పథకాలు రాలేదు కదా, జనాలు ఏం వ్యతిరేకత లేదా? పథకాలు ఎవరికి కావాలండి? పనులు ఉంటే పథకాలతో పని లేదు. అది పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అంటారు. పర్లేదు, పనులు కావాలి. పనులు అయితే మరి దొరికినాయి అంటావు. ఆ, సరే, జగన్ గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ నేనే వచ్చేది 29లో అంటున్నారు. జగన్ వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? ఆయన వస్తే ఇచ్చనం చేస్తున్నాడు కాబట్టి, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆయన వచ్చే అవకాశం లేదు. ఏం ఇబ్బందులు పడ్డారు మీరు జగన్ హయాంలో? ఇసుక ప్రాబ్లం, చేతి పనులు పని లేవు. అన్ని అన్ని రకాలుగా పథకాలు అన్నాడు. పనులు ఉంటే పథకాలతో పని లేదు. మీకు జగన్ హయాంలో పథకాలు ఏమైనా పడ్డాయా? మాకేం పడల. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పిల్లలు ఉన్నారండి మీకు? లేదు, ఉన్నారు కానీ మ్యారేజ్లు అయిపోయి. పెద్దవాళ్ళు మీ మనవాళ్ళు ఉంటారుగా. ఆ, అమ్మ వాళ్ళు గతంలో పడ్డాయా? పడలా. రేపు జూన్ లో వేస్తామని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మరి వేస్తారంటారా? ఏమో ఆయన ఒడిదుడుకులు వచ్చుకొని చేస్తూ ఏమో ఆయన టైం పట్టిద్ది అవన్నీ సర్దుకోవాలంటే. గతంలో అంతా విచ్ఛిన్నం అయిపోయింది, అన్ని సర్దుకొని చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు, ఆయన భారీగా అవినీతి చేశారని చెప్పి కూటమి వాళ్ళు చెప్తున్నారు. జైల్లో వేస్తామని చెప్పి అంటున్నారు. జైల్లో వేస్తారా మరి? ఏమో నిర్ధారణ అయితే వేస్తారు. ఆయన అయితే చేశాడని అంటున్నారు. అది నిజంగా నిర్ధారణ అయింది అనుకోండి, వేస్తాడు. మీ దృష్టిలో చేసినట్టు అనిపిస్తుందా మీకు? ఆయన చేసినా చేయకపోయినా ఆయన పక్కన జనాల మటుకు చేశారు. ఆ, మరి శిక్ష పడిద్ది అంటారా ఎవరికి? జగన్ కి. చేసిన వాళ్ళకి పడిద్ది అండి. ఇప్పుడు జగన్ ని జైల్లో వేశారు అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు కదా, అది ఆయన పాజిటివ్ ఉంది కదా, అలా పాజిటివ్ ఇద్దా? లేదు, చంద్రబాబు నాయుడుకి ఏమి లేకుండా చేశారు. ఈయనకి అన్ని ఉండి చేస్తున్నారు కదా, పాజిటివ్ ఎట్ట అవదు. అవదు. మళ్ళీ పాదయాత్రతో జనాల్లోకి వస్తామని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తారా మరి? వస్తే రావచ్చండి, ఆయన ప్రయత్నం ఆయన చేయాలి కదా. 29లో మరి అధికారంలో రావడానికి అయితే ఛాన్స్ లేదంటారు. లేదు, ఏంది వీళ్ళు పథకాలు అమలు చేయకపోయినా ఛాన్స్ లేదా? పథకాలు కోరుకోవాలండి. పనులుంటే పథకాలతో పని లేదు. ఎక్కువ మంది సూపర్ 6 చూసే కదా ఓటేసింది. అవును, ఇప్పుడు అది ఒక్కొక్కటి చదువుకుంటాడు. మొత్తం కలిపిన సంవత్సరం అవ్వలేదు. సంవత్సరం 4 సంవత్సరాల్లో చేస్తాడేమో. చేస్తాడు, ఆయనే చేయగలుగుతాడు. ఇంకోటి చెప్తున్నారు, జగన్ ఏం చెప్తున్నారు అంటే 29లో నేను అధికారంలోకి వచ్చానంటే సినిమా మామూలుగా ఉండదు అని చెప్పి అంటున్నారు. మరి అట్లా ఉన్నప్పుడు భయంతో ఉంటారు కదండి ఎవరైనా. ఎట్లా వస్తారు? మామూలుగా ఉండదు అనే మాట అన్నప్పుడు భయమే కదా ఎవరికైనా. భయం కొద్దిగా మరి అట్లా రానిస్తారు, రానిరు. ఆయన ఇచ్చే వార్నింగ్లని ఎలా చూడొచ్చు అంటారు అంటున్నారు. కక్ష సాధింపు చర్యలు కదా అవి మరి రేపొద్దున ఈ కక్షలతో పూనుకునే అంటే విచ్ఛిన్నం అయిపోయింది అంతా. మరి లోకేష్ గారు రెడ్ బుక్ అంటే కూడా మరి జనాలు ఓటేశారు కదా, మరి ఈయన కూడా వేస్తారేమో కదా. జనాలు అంత తేలిగ్గా వేయరండి. అది రెడ్ బుక్ అంటే ఆయన రెడ్ బుక్ గా అన్ని చేస్తే ఇప్పుడు ఈ చేసిన వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళిపోవాల్సింది లెక్క. అయితే అవి పూర్తి అమలు అయితే అయ్యేం అవో. ఫ్రీ బస్సు గురించి ఏంటి మరి? ఫ్రీ బస్ కావాలా వద్దా? బస్సు పెడితే మంచిదే. ఆయన ఒడిదుడుకులన్నీ చూసుకొని పెడతాడు. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. 4 సంవత్సరాలు ఒకటి చేసుకుంటూ వస్తాడు. రేషన్ బండ్ల గురించి ఏంటండి? రేషన్ బండ్లు తీసేస్తామని చెప్పి అంటున్నారంట 1వ తారీఖు నుంచి. రేషన్ బండి కావాలా లేకపోతే రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారా? రేషన్ మనకి ఎక్కడున్నా ఒకటే రేషన్ అనేది. ఇప్పుడు డిపో ఉందనుకోండి, ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. ఈ కార్డులో పెట్టిన కాడి నుంచి ఆ టైం ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు. డిపో ఉండటం మంచిది. అంటే ఆడ దాకెళ్ళి మీ ఇంటి కాడ నుంచి అంత దూరం వెళ్ళాలి కదా. ఇంటి దూరం అంటే వాళ్ళు ఓటికి వచ్చి ఆడేస్తున్నారండి. మా ఇల్లు ఎక్కడ ఉంది, ఓ పాయింట్ చూసుకొని పెడుతున్నారు. బజార్లో పెడుతున్నారు కదా మీకు దగ్గరలో. దగ్గరలో ఎందుకు పెడతారు? అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే. మాకు ఎవరికైనా సహజంగా ఎంతో కొంతమందికి వెసులుబాటు ఉండదు కానీ అందరికి ఉండదు కదా. అది మంచి నిర్ణయమే అంటారు మరి అయితే. మంచి నిర్ణయం పెట్టుకోవచ్చు. మొత్తంగా ఎన్ని మార్కులు వేస్తారు కూటమి ప్రభుత్వానికి? 99 వేయచ్చు. 99. 11 నెలలకే ఆ, ఆ 1% ఎందుకు తగ్గించినట్టు? ఈ టైం ఉంది కాబట్టి, ఈ 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి చేస్తాడు అనే ఆలోచనతో ఆ 1% అనేది